మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను వచ్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలుబడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇక్కడ తానేంటో తెలియజేస్తున్నాడు. తాను మొట్టమొదటిగా పెద్దను అని చెప్తున్నాడు అన్నమాట. పెద్దలు అన్నప్పుడు ఎలా ఉండాలంటే తండ్రి మనసు కలిగిన వారుగా ఉండాలి. తండ్రి ఎలాంటి మనసు కలిగి ఉంటాడంటే తను అతిశయించడం కానీ, గర్వించడం కానీ, లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కానీ, స్వార్థాలు కలిగి ఉండటం కానీ సరైన తండ్రులు అలాగ ఉంటారు అన్నమాట. కాబట్టి పెద్దలైన వారు పెద్దలుగా ఉండాలి. అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశాను, పెద్దవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలు మానేశాను అంటాడు అన్నమాట. మీకు అనేక మంది 1 కొరింథీ 4:15లో ఉపదేశకులు 10,000 మంది ఉన్నప్పటికీ కూడా తండ్రులు అనేక మంది లేరంటారు. సంఘంలో తండ్రి వంటి వారుగా ఉండాలి సంఘాన్ని నడిపించేవారు. ఎందుకంటే మనం శరీర సంబంధమైన పిల్లలను చూసినప్పుడు, ఇంటిని నడిపించేటప్పుడు భార్య పిల్లల్ని కూడా ఎంతో జాగ్రత్తగా మనం నడిపించాలి. కొన్నిసార్లు మందలించి ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉంటాం. వాళ్ళు కోపం తెచ్చుకుని ఏమైనా చేసుకుంటారేమని, లేకపోతే ఏమైనా వెళ్ళిపోతారేమో అని జాగ్రత్త పడుతుంటారు. తండ్రికి పిల్లల మీద కనికరం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రికి అదే మనసు ఉందన్నమాట. తన మాట వినకుండా ఉన్నప్పుడు, అంటే ఒకవేళ ఆ తండ్రికి అహంకారం ఉంటే, ఎగోటిజం ఉంటే, నా మాట వినాలి, లేకపోతే ఈ రోజుల్లో కూడా చాలామంది నా మాట వింటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంటారు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే విశ్వాసులమైన మనం ఆ తండ్రికి విరోధంగా మాట్లాడినప్పుడు తన అహం ఎక్కడ దెబ్బతినలేదు. రెండవది, తన ఆస్తిలో నా భాగం అని తీసుకుపోయాడు ముందుగా. కాబట్టి అదంతా పాడు చేశాడు. ఒకటి మారు మనసు పొందాడు, దీన మనసు పొందాడు. అక్కడ పాఠాలు నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, ఆ శరీరేచ్ఛలు మనసేచ్ఛలు నెరవేర్చుకున్న ద్వారా వచ్చిన లాభం ఏంటో తాను తెలుసుకున్నాడు. సొలొమోను కూడా అలాగే తెలుసుకుని అనుభవపూర్వకంగా తర్వాత దీనుడు అవుతూ వచ్చాడు. అంతే. చివరికి ఏం చెప్తాడంటే, సర్వ మానవ కోటికి ఇదే విధి. ఏంటది? దేవునికి భయపడి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకొనిటియే మానవ కోటికి విధి అంటాడు. పని, అదే పని. ఎందుకంటే చివరి. కాబట్టి ఈ తప్పిన కుమారుడు వచ్చినప్పుడు తన్ని ప్రేమతో చేర్చుకున్నాడు, దయతో చేర్చుకున్నాడు. దయ అంటే అర్థం అంటే ఆయన అర్హుడు కాడు. తీసుకెళ్ళిన డబ్బులు చేసి తీసుకురాలి, అసలు అవే లేదు, అసలు ఏమీ లేదు. దిగంబరిగా వచ్చాడు కదా, చినిగిపోయిన బట్టలతో వచ్చాడు, మాసిపోయిన బట్టలతో వచ్చాడు. ఆ కుమారుడని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వచ్చాడు. సో అటువంటి వాడిని కూలివాడిగా ఉంటానని వచ్చాడు. కూలి పని చేసుకుని నా తండ్రి దగ్గర బతుకుతాను, వాళ్ళు కూలి వాళ్ళు ఒకటే అన్నాడు. అవన్నిటి నుంచి తప్పించి తండ్రి ప్రేమను బట్టి, తండ్రి యొక్క దయను బట్టి, సో కోల్పోయినప్పటికీ కూడా తిరిగి చేర్చుకున్నాడు. నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రులకు తండ్రి, పరలోకపు తండ్రి. కాబట్టి ఆయనకి మానవులకి ఇంత ప్రేమ ఉంటే తన పిల్లల పట్ల ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. తన కుమారుడైన యేసునే మనందరి పాపం కొరకు అర్పించి ఆ యేసు ప్రభు ద్వారా మనల్ని విమోచించి తన పిల్లలుగా చేసుకుని పర సంబంధమైన ఆశీర్వాదాలు చేశాడు. అర్హులుగా లేం మన జీవితాన్ని లోకంలో పాడు చేసుకున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో మనల్ని మార్చాడు. ఇటువంటి తండ్రి మనకున్నాడు. అయితే పరలోకపు తండ్రి మాత్రమే కాదు, కానీ సంఘంలో నడిపించే నాయకులు తండ్రి స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అంటే కఠినంగా చెప్పాలి, మనుషులు పరిస్థితిని బట్టి
కొన్నిసార్లు వారు మారు మనసు పొందిన వెంటనే చేర్చుకోవాలి. నువ్వు ఆ తప్పు చేసావు కదా, వెళ్ళిపో. ఆ తప్పు చేసావు కదా, ఉండటానికి వీలు లేదు. మన దగ్గర కూడా 2-3 తొందరపాటుతో ఎమోషనల్గా చెప్పింది అర్థం చేసుకోక వాళ్ళు చేసేది కాదంటే వెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నా వాళ్ళకి అర్థమవుతుంది. సో మెచ్యూరిటీ లేక అట్లా చేస్తారు. తండ్రి మెచ్యూరిటీగా ఉండాలి. తన భవిష్యత్తుని ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో ఫిజికల్గా అయితే ఫిజికల్ భవిష్యత్తు చూస్తారు తల్లిదండ్రులు. ఆత్మీయంగా మేము ఆత్మీయ భవిష్యత్తుని చూస్తాం. దాంతోపాటు ఫిజికల్గా కూడా నడిపిస్తాం. కనుక వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు గైడ్ చేస్తాం దైవ చిత్తానుసారంగా. తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదని. అలాగా తండ్రులు సంఘంలో ఉండాలన్నమాట. అయితే ఈయన ఇక్కడ ఈ స్థానిక సంఘంలో చూసినప్పుడు ఈ పెద్దల్లో ఆయనకి లోపం కనపడింది. సో ఆ పెద్దల్ని దిద్దాలంటే పెద్ద రావాలి. కొరింథీ సంఘంలో కూడా అనేకమైన లోపాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 10వ వచనంలో కూడా నేను క్లోయే ఇంటి వారి దగ్గర మీలో కలహాలు ఉన్నాయని విన్నాను. మీకు సమాధానం లేదు, ఐక్యత లేదు, మీ వరాలు తరాంతులు ఉన్నాయని ఉప్పొందిపోతున్నారు. ఏదో జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేదు, దాన్ని బట్టి ఉప్పొందిపోతున్నారు. అయితే నేను నమ్ముతున్నాను, కొంత మటుకు నమ్ముతున్నాను. క్లోయే ఇంటి వారని యథార్థవంతుడు చెప్పేస్తాడు. అయితే క్లోయే అందరి ముందు చెప్పినప్పుడు ఆయన నిజం, తర్వాత అబద్ధం చెప్పడానికి ఇతరులు కూడా భయపడతారు. ఎవరి వల్ల నాకు వినపడిందో వాడి పేరు కూడా చెప్పేసినప్పుడు వారు ఊరుకుంటారా? నువ్వు ఎందుకు చెప్పావయ్యా అంటారు. సో అలాగా క్రమక్రమంగా తాను దిద్దుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలోనే నీకు తండ్రులు అనేకలు లేరు, ఉపదేశకులు మాత్రం 10,000 మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనుక వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు కానీ తర్వాత మిమ్మల్ని సరిచేయటం కానీ మిమ్మల్ని సిద్ధపరచడం కానీ అట్లా ఉండరని చెప్తున్నాడు. కనుక ఇంకో మాట ఏంటంటే క్రీస్తు శ్రమలను గురించిన సాక్ష్యం. క్రీస్తు శ్రమల్ని చూశాడు. క్రీస్తు ఎలా శ్రమ పడ్డాడు, సెలవు శ్రమలు. అలాగే తాను కూడా ఏమయ్యాడు, శ్రమ పడ్డాడు. క్రీస్తు శ్రమ పడ్డాడు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా చెరసాలలోకి వెళ్ళాడు, కొట్టారు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. సో నానా రకాలుగా దేవుని రాజ్యం కొరకు, సువార్త కొరకు, క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు అనుభవించిన పెద్దలు. ఈనాడంటే ఏమి జరగానే పెద్ద అని పేరు పెట్టేయాలి. ఎల్డరు అట్లా కాదు. కాబట్టి కొద్దిగా నాయటువంటి సాక్ష్యం అనేది అవసరం. తర్వాత బయలుపరచబడబో మహిమలో పాల్గొనే ఉండాలి. ఈ అనుభవాలు తమ స్థాయిలో సంఘంని నడిపించేవారు, సంఘంలోని పెద్దలకు కూడా కనీసం ఆ స్థాయిలో కొద్దిగా ఏముండాలి, అనుభవం ఉండాలి. నేను పెద్దని అని చెప్పుకున్నప్పుడు శ్రమల్లో ఏం కావాలి, పాలిభాగస్తులు కావాలి. తర్వాత నేను బయలుపరచబడబో మహిమలో లోకాన్ని విడిస్తే అక్కడికి వెళ్తానని చెప్పాలి. ఎప్పుడు కొంతమంది బోధకులు మీరు వెళ్తారని చెప్తారు, నేను వెళ్తానని చెప్పారు. చాలా నేను కూడా ఏం చేయాలి, వెళ్ళాలంటే నా ప్రవర్తన కూడా తండ్రిలాగా సరిగ్గా ఉండాలి. నేను కూడా పరలోకానికి నడిపించే ఇతరుల్ని నేను కూడా ఏం చేయాలి, వెళ్ళాలి. అట్లా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా పెద్దలను ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అందరి పెద్దలు కూడా పెద్దలని కాదు. కనుక వాళ్ళకి గుణగణాలన్నీ కూడా ఉండనప్పుడే వాళ్ళు నిజమైన పెద్దలు అన్నమాట. 2వ వచనంలో బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాపేక్షతో కాక లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయడి. బలిమి చేత కాదు. అందుకనే ఏ విషయంలో కూడా మనం కూడా ఈ వాక్యాన్ని మాకు తెలుసున్నప్పుడు ఈ వాక్య ప్రకారమే మిమ్మల్ని నడిపించాలి. అందుకనే బలవంతం చేయాలి. రెండింటికి చెప్తాము, వస్తారు. ఈ పని చేయండి, పరిచర్య చేయండి అని చెప్తాము, చేస్తారు. లేదంటే నాకు వీలు కాదు, నేను చేయనంటే వదిలేస్తాను.
బలవంతంతో నేను చెప్పాను, కొంతమంది చెప్తాను నేను సేవకుడికి చెప్పాను చేయాలంతే. వెనక వాడి పరిస్థితి ఏంటి ఇవన్నీ చూస్తారా? అదే నీ కూతురు నీ కొడుకు అంటే వింటారా నీ మాట? అట్లా అర్థమైందండి. బలవంతంతో ఏమీ చేయకూడదు. మీరు కూడా చేసేవాళ్ళు కూడా ఎట్లా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. ఒకటి లోపడాలి, సాకులు పెట్టుకోకూడదు. దేవుని సేవ అనేది చేయాలి. సాకులు పెట్టి తప్పించుకోవడానికి మంచిది కాదు. సో మన దగ్గర కూడా అలాగే ఉన్నారు. నిజంగా వారికి అత్యవసరమైన పరిస్థితి లేకపోతే ఇబ్బంది ఉంటేనే తప్ప చెప్పిన ప్రతి పని కూడా చేస్తారు. ఇది కొనసాగాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలి. దుర్లాభాపేక్షతో నాకు వచ్చే లాభం ఏంటి? కొంతమంది ఉంటారన్నమాట, నేను ఇది చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి అంటే ఇక్కడ చేసిన పరిచర్యను బట్టి మనం వెంటనే ప్రతిఫలాన్ని అపేక్షించుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, సరే తిని సేవ చేయాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించుకుంటారు ఉద్యోగం చేసి, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఆశిస్తారు. నేను అదే విన్నాను ఒక దగ్గర, ఈ పెద్దలు కొట్లాడుకుంటున్నారు డబ్బుల దగ్గర. డబ్బులు నేను పెట్టుకుంటానని నేను కూడా కొన్ని సంఘాల్లో ఉన్నప్పుడు చెప్పాను, అదంతా డీసెంట్రలైజ్ చేసాం. ఇది నమ్మకమైన వారిని పెట్టాలి. అది కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. ఒకరిని పెడితే ఏమవుతారు? యూదా ఇస్కరియోతు అయిపోతారు. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. దుర్లాపేక్షతో కాకుండా ఏం చేయాలి? సిద్ధ మనసుతో చేయాలి. మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు అంటే వారిని అందరినీ చూస్తూ వారిని ఏం చేయాలంట? తప్పుడు బాధల వైపు వెళ్ళిపోకుండా సరైన విధానంలో దేవుని సేవించి వారు కూడా నిత్యమైన మహిమలో యాత్ర ముగించిన తర్వాత వెళ్ళేటట్టుగా ఇక్కడ చేసిన ప్రతిఫలం యథార్థంగా చేయటం ద్వారా వారి బహుమానం పొందేటట్టుగా వారిని ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఈ బాధ్యత అనేది సంఘ నాయకత్వానికి, పెద్దలకి, లేకపోతే మీలో మెచ్యూరిటీ ఉన్న వారందరికీ కూడా ఉంది. ఎవరైనా పెద్దలంటే ఇటువంటి మంచి ప్రవర్తన కలిగి, పరిచర్యలో ఆసక్తి కలిగి, లాభాపేక్ష లేకుండా మహిమలోకి వెళ్తామని నిరీక్షణ కలిగి మీరు కూడా ఇంతమందిని అయితే తిప్పుతారో, సరి చేస్తారో, చూస్తారో, కాదమ్మా ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని వారిని కూడా విచారించి చెప్పాలి. వాళ్ళు పెద్దలంటే, ఎందుకంటే మన దగ్గర పెద్దలంటే ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో వాళ్ళే పెద్దలు. ఎవరైనా కావచ్చు, అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు అప్పగింపబడిన వారి పైన ఏమై ఉండకూడదు? ప్రభువులు అయినట్టు ఉండకూడదు, మందికి మాదిరికరంగా. మా ప్రభు అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది యేసు ప్రభు అట్లా చేశాడా? యేసు ప్రభు కూడా ఏం చేశాడు? నేను మీ కాళ్ళు కడిగినప్పుడు నన్ను మీరు మా ప్రభువా బోధకుడు అంటున్నారు, కరెక్టే, అయితే నేను చేసినట్టు మీరు దీని మనసు అనేది కావాలి. సో కాబట్టి ప్రభువులు అయినట్టుగా ఉండకూడదు. అది మనం చూపించుకుంటాం. సో నేను ఎవరినో తెలుసా? సంఘంలో నేను పెద్దని, నేను పాస్టర్ని, నేను దేవుని సేవకుడిని, నేను 22 రెవరెండ్ని, ఇవన్నీ చెప్పుకుంటాను కదా. అట్లా ఆ డిజిగ్నేషన్ చెప్పుకోవచ్చు. ఏం చేయాలి? నేను చెప్పేదే చేయాలి. నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు, వాక్యానుసారంగానే చేయాలి. వాక్యానుసారం చేసినప్పుడు అందరికీ క్షేమం ఉంటుంది. ఓకేనా? వాక్యం తెలిసిన వారికి క్షేమం ఉంటుంది, తెలియని వారు కూడా తెలుసుకుంటారు. సో అట్లా అధికారులుగా ఉండకూడదు. ఒకని ఎదుట ఒకడు దీన మనసు కలిగి ఉండాలని పౌలు చెప్తారు. ఒకని ఎదుట ఒకరు దీన మనసు కలిగి ఉండాలి. నా ఎదుట మీరు దీనంగా మాట్లాడతారు, నేను కూడా ఎలా మాట్లాడాలి? దీనంగానే మాట్లాడాలి. అట్లా ఉంటాను అన్నమాట. యథార్థంగా మాట్లాడాలి. సో వారి ద్వారా లాభం పొందాలి, నాకు చెప్పినట్టు చేయాలి, నాకు లోబడాలి అనేది. మన దగ్గర ఏమన్నా అసలు పిల్లలను కూడా అట్లాగే చూస్తాం. ఓకేనండి.
ఇటువంటి ఎందుకు నేర్చుకోవాలంటే ఇక్కడ మనం ఏది చేసి నేనేదో గొప్ప చేస్తున్నాను కాదు, కానీ ఫ్యూచర్లో కూడా ఎక్కడున్నా ఎవరున్నా ఎవరి ఏ సంఘాల్లో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా ఇదే పద్ధతిని మనం పాటించాలి. ఇప్పుడు నేర్చుకున్న సరైన పునాది. తర్వాత 4వ వచనంలో ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదు. ఎవరైతే ఇలా ఉంటారో, పేతురు వంటి సాక్ష్యం కలిగి ఉంటారో, పేతురు వంటి బాధ్యత కలిగి ఉంటారో, వీరెవరు పేరు ప్రఖ్యాతుల్ని ఆశించిన వారు కారు, అలాగా చేశారు. కాబట్టి దేవుని ఇష్టపూర్వకంగా దుర్లాపేక్ష లేకుండా సిద్ధ మనసుతో చేస్తారు. పై మందను విచారణ చేస్తారు. వారందరూ కూడా పెద్దలు. వారికి అప్పగించిన వారిలో ఏమని అనకూడదు, ప్రభులైన నేను చెప్పినట్టే చేయాలన్నట్టుగా ఉండకూడదు. సో ఆ విధంగా చేయని వారందరికీ కూడా, ఆ విధంగా దేవుడు చెప్పినట్టు చేసేవారంతా కూడా ప్రధాన కాపురైన యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు యొక్క మాదిరిని కూడా మనం పాటించాలి. యేసుప్రభు కూడా కాపురిగా ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. మొట్టమొదటిగా ఏంటంటే మంచి కాపురిగా, యోహాను సువార్త 10:10లో మంచి కాపురిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మంచి కాపురి గొర్రెల కొరకు ఏం చేశాడు? ప్రాణమే పెట్టి, ప్రాణం పెట్టి ప్రాణాన్ని తీసుకుని, ప్రాణం పెట్టినప్పుడు మానవుల యొక్క పాప మరణ శిక్ష భరించాడు. రెండో తిరిగి లేచినప్పుడు క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవం ఇచ్చాడు. తర్వాత బాధ్యతలు ఇచ్చాడు. అందుకనే యెషయా గ్రంథం 40:11లో మాట ఉంటుంది చూడండి. యేసు ప్రభువుని గురించిన ప్రవచనం, ఆయన కాపురత్వం గురించిన ప్రవచనం. యెషయా 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి మందను మేపుతాడు మొట్టమొదటిగా. తర్వాత గొర్రె పిల్లల్ని బాహువుతో ఏం చేస్తాడంట? కూర్చి రొమ్మున ఆనించుకుని. మంది మేక పిల్లల్ని కొంతమంది రొమ్మని, యేసు ప్రభు ఫోటో కూడా అలాగే పెడతారు. ఆనించుకుని మోయిను పాలిచ్చి వాటిని ఏం చేస్తాడు? పనికొచ్చే వారిని మెల్లగా నడిపించాలి, పనికిరాని వారిని సిద్ధపరచాలి. అందరినీ కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఈరోజు కూడా ఉదయం మా సేవకుడు ఫోన్ చేశాడు, యవనస్తులు ఫోన్ చేసి అడుగుతాం, అసలు అన్న ఇట్లా మహిందినా అదేంటి రంగు వచ్చేది ఏమంటారు? గోరింటాకులు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఏవేవి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎలా చెప్పాలి, ఏం చేయాలంటే నువ్వేం బీపీ తెచ్చుకోవద్దు. వాక్యంలో ఉన్నది చెప్పేది నీ పని. బాహ్య సౌందర్యం కాదు, ఆంతర్య సౌందర్యం. బలహీనలు ఉంటారు సంఘంలో, బలవంతులు ఉంటారు. బలహీనలైన వారికి బలహీనంగా సాత్వికమైన మనసుతో మంచిగా చెప్పాలి. వాళ్ళు పాటించలేదని బీపీ తెచ్చుకోవద్దు. ఆ చెప్పేటప్పుడే మా మాట విని సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు, లేదంటే దేవుడే మళ్ళీ శిక్ష అనుమతిస్తాడు. అలాంటి దేవుని చేతిలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని అలాగా కొద్దిగా మరీ భయపెట్టేయకుండా మామూలుగా చెప్పాలి. సో అలా చెప్పుకుంటూ వెళ్తే కొంతమంది మంచి వాళ్ళు మారుతారు, కొంతమంది అలాగే ఉండేవాళ్ళు ఉంటారు. దేవుడు సిద్ధపరుస్తాడు. రోమా 14వ అధ్యాయంలో బలహీనమైన విశ్వాసుల గురించి ఎలా చేయాలని ఉంది. రోమా 15వ అధ్యాయంలో బలవంతుల గురించి ఎలా ఉండాలని ఉంది. అందుకనే పౌలు అంటాడు, నేను బలహీనుల కొరకు బలహీనైతిని, బలవంతుని కొరకు అది అందరినీ సంపాదించుకోవాలని అందరి వంటి వారిని. ఇవన్నీ కూడా తెలిసి అందరూ కూడా సేవ ఉంటారు, కానీ ఈ పద్ధతులు పాటించరు. సో అలా కాబట్టి అలాగా పొద్దున్నే ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తే అట్లా చెప్తాను. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, తెలియని ఆయన్ని పాటిస్తారు. పాటించినప్పుడు సంఘం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏం కావాలి? తండ్రి స్వభావం అనేది ఉండాలి. సో ఎప్పుడు కూడా దేవుడు రుణస్థుడు కాదు. బాగా పరిచర్య చేస్తే ఏమిస్తాడంటే వారికి మంచి
అది మాకు ఉంటుంది. మహిమ కిరీటాన్ని ఇస్తాడు. మహిమ. సో మీకు కూడా ఇస్తాడు. మీ పిల్లలు మీరు కాయండి, ఇంట్లో ఉన్న వారిని కాయండి, సంఘంలో ఉన్న కొద్దిమందిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఆ విధంగా మీ వంతు మీరేం చేయాలి. ఇంకా కొంతమందిని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, సహవాసానికి రండి అని తీసుకుని రావాలి. ఇవన్నీ కూడా మనం చేసి మేకల మందిని ఏం చేయాలి, మనం సరిగా నడిపించుకొని పోషించుకొని ప్రధాన కాపుడు ప్రత్యక్షమయ్యే వరకు నమ్మకంగా ఉండేది నేర్చుకోవాలి. ప్రార్థనలోకి వెళ్దాం.